ప్రవచితమైతే 11 గంటలకి పెట్టుకుందాము. మరి వేసవి కాలం కనుక అందరూ కూడా 10 గంటలకే పెడుతున్నారు. మరి కలుపుకొండలు షడ్రక్ పాస్టర్ గారు కానీ కావడానికి కూడా 10 గంటల నుంచి 2 గంటల వరకే పెడుతున్నారు. మనకి మనం ప్రవచితమైతే 11 గంటల నుంచి 12 గంటల వరకు పెట్టుకున్న తర్వాత రెండకి బాగా తిరగకుండా చక్కగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి అదేవిధంగా మరి జూన్ నెల వరకు కూడా అదేవిధంగా మనం పాటించాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రవచితమైతే ఆ విధంగా వచ్చే వారం నుండి కూడా వచ్చే వారం అంటే 9వ తేదీ నుంచి కూడా 11 గంటలకి ప్రారంభిస్తాము. 1 గంట కాలం ముగిస్తుంది కదా. ఈరోజు ప్రభువును మనం ఆరాధించిన కొరకై ప్రభు వాక్యం నుంచి మనం కొన్ని మాటలు, మన దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటి మాటలు మనం చూస్తాము. దాని కొరకై పేతురు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మరి పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో వారు చెప్తున్నటువంటి మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, 2వ అధ్యాయము 5కి పెట్టదు 5కి. కాబట్టి 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. 2వ అధ్యాయము 4వ వచనం ఏం రాయబడుతుందంటే, మనుషులకు విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు నొద్దకు వచ్చిన వారై అని రాయబడుతున్నది. కాబట్టి ప్రభు సహాయం కొరకే మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభా, కృప కలిగిన దేవా, నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ప్రభు దినమునాడు నాయన మిమ్మల్ని గురించి మేము కొంత సమయం ధ్యానించుకోవడానికి కావాల్సినటువంటి మీ కృప అనుగ్రహించండి, మీ నడిపింపును అనుగ్రహించండి. ప్రభు నిలబడి మీ దాసుని, నేనైతే బహు బలహీనుడను, నిష్ప్రయోజకునైన దాసునని మీరు చెప్పుకుంటున్నాను. ప్రభు నన్ను మీరు ఖాళీ చేసి మీ నోటి బోరగా వాడుకుని కావలసినటువంటి మీ మాటలు మీ ప్రజలకు అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, తెరవబడిన ఆకాశమును మా మధ్య ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు చూస్తే మనము మన దేవుడు ఈ వారము మన ప్రభువు యుగ యుగములు కూడా సజీవుడు, మన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నామంటే, ఈ దినము మన యొక్క టాపిక్ మన దేవుడు యుగ యుగములు కూడా సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆల్ కాబట్టి ఏ లైవ్ ఇన్ మరి అక్కడ క్వశ్చన్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం సెలవిస్తుందంటే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఎలా ఉండదంట, ఏర్పరచబడినది అమూల్యమును కదా సజీవమునైన రాయగు ప్రభు నొద్దకు వచ్చిన వారే. కాబట్టి మనం ఎక్కడికి వచ్చామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు మనం వచ్చినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తే మనుషుల చేత విసర్జించబడినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల చేత విసర్జించబడిన వాడు. మనుషులు చూడనొల్లని వాని గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను ఉన్నటువంటి ప్రభువు ఎలాంటి వారుగా ఉన్నారో మనం చూస్తే, ఎలాంటి ప్రభువు ఆయన మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైనటువంటి రాయిగా మన ప్రభు ఉన్నారు. అందుని బట్టి మన ప్రభుని ఆరాధించాలి. మన ప్రభుని ఎందుకు ఆరాధించాలి ఈ మధ్యాహ్న వేళలో అని మనం చూస్తే, మన ప్రభువు మరి దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి వాడిగా, అలాగే అమూల్యమైనటువంటిది, మూల్యము కట్టలేనిది, మూల్యము చెల్లించలేనటువంటిది, అమూల్యమునకు సజీవమునైన రాయేగు ప్రభువునొద్దకు మనము వచ్చిన వారై అంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన వద్దకు వచ్చిన వారమై ఆయన ఆరాధించడం కొరకై ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, మన ప్రభు యుగ యుగములు కూడా సజీవుడైనటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రభుని మనం ఆరాధిస్తున్నామంటే, మనుషుల చేత విసర్జించబడినటువంటి దేవుడు మరి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అనేటువంటి మాట రాయబడుతున్నది. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును. కాబట్టి అమూల్యమును సజీవమైనటువంటి రాయగు ప్రభువునకు వచ్చినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ఇట్టి ప్రభువుని మనం
ఆరాధించడానికి ఆయన సన్నిధికి, ఆయన మందిరమునకు వచ్చినటువంటి వారు ఉన్నాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. రెండవ తలంపు చూస్తే మరి మనం యోహాను సువార్తలో చూస్తాం కదా, 6వ అధ్యాయము. యోహాను గారు రాశారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చదువుకుంటాము. 6వ అధ్యాయము 51వ వచనంలో గమనిస్తే ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి రెండవ మాటగా చూస్తే మన ప్రభు ఎలాంటి వాడుకున్నాడంటే, మన ప్రభు మరి సంతృప్తి పరచుటకు జీవమునిచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. రెండవ మాట, సంతృప్తినిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. మొదటి మాట మనం ఏం చూసామంటే, ఉజ్జీవింప చేయుటకు సజీవుడైనటువంటి దేవుడు. నీవు నేను కూడా ఉద్యోగం లేక మరి నీవు నేను కూడా మరి నేరసిన పరిస్థితుల్లో, మరి నీవు నేను కూడా ఉత్సాహం లేని పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడని మనం చూసామంటే, ఆయన సజీవమైనటువంటి రాయిగా మనకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం ఆరాధించడానికి గొప్ప దేవుడుగా ఉన్నాడు. రెండవ తలంపులో యోహాను సువార్తలో మనం ఏం చూస్తున్నాము, 6వ అధ్యాయము 51వ వచనం చూస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మన ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆయనే చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయముగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు. నేనే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క ఆహారము మరి ఇవ్వలేరు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనకు అట్టి ఆహారము అనుగ్రహించారు. అందుకని 4వ అధ్యాయం 2వ వచనం 10వ వచనం చూస్తాం. యోహాను సువార్త 4:10లో కూడా చూస్తే ఏమని రాయబడుతున్నదంటే, అక్కడ చూస్తే అక్కడ అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగువాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పు. కానీ ఆయన అడిగినప్పుడు మన దేవుడు మనకి ఏమిస్తాడంట, జీవజలాన్ని ఇస్తాడు. ఆ యొక్క జీవజలాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మనం ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి రెండవ తలంపులో మనం చూస్తున్నటువంటి మన భాగం మనం చూసినప్పుడు జీవాహారము నేనే. కాబట్టి మనం ఒక మనిషి జీవించడానికి, ప్రాణిగా మరి బ్రతకడానికి జీవమునిచ్చినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే జీవమును, ప్రాణమును, ఊపిరిని మనకు అనుగ్రహించినటువంటి జీవాహారము నేనే అంటాను. కాబట్టి నీకు నాకు కూడా జీవమును, ఊపిరిని, సమస్తము కూడా దయచేసినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందరి బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. రెండవ తలంపులో చూస్తే సంతృప్తి పరచుటకు మన దేవుడు సజీవుడుగా ఉన్నాడు. మనల్ని సంతృప్తి పరిచేటువంటి దేవుడు. తన యొక్క మరి ఆయన మాటలతో, తన యొక్క జీవాహారంతో నిన్ను నన్ను కూడా సంతృప్తిగా ఆయన నిన్ను నన్ను కూడా నింపేటువంటి దేవుడు. అందుకనే జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. ఆ యొక్క ఆహారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిస్తున్నటువంటి ఈ యొక్క జీవాహారము భుజిస్తే వాడు ఎలాంటి వాడంట, ఎలా ఉంటాడంట, ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాడు, జీవించును. మరియు నేనిచ్చు ఆహారం ఎలా ఉన్నది అంటున్నాడు, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు యేసుక్రీస్తు వారు మరి వారు అంటూ ఉన్నారు. కాబట్టి జీవాహారమును దేవుడు లోకం ఇచ్చేటువంటి మరి లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను. కాబట్టి నీవు నేను కూడా దేవుడు నీకు నాకు కూడా తన జీవాహారంతో, దాని జీవపు వాక్యముతో నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన తన యొక్క వాక్యంతో సంతృప్తి పరుస్తున్నాడు. ఆయన పోషిస్తున్నటువంటి దేవుడు కూడా. శరీరానికి ఏ విధంగా అయితే మరి ఆహారం ఏ విధంగా అవసరమో, శక్తి కొరకు, బలం కొరకు, ఎనర్జీ కొరకు, అలాగే ఆత్మలో కూడా మనం బలం పొందడానికి దేవుని యొక్క మాటలు ఎంతో మనకు ఉజ్జీవాన్ని ఇస్తాయి, సంతృప్తినిస్తాయి. సంతృప్తి పరచుటకు సజీవుడు నిన్ను నన్ను కూడా తన వాక్యం చేత సంతృప్తి పరుస్తాడు. మనిషి దేని వల్ల కూడా సంతృప్తి చెందలేడు, కానీ దేవుని మాటలతో మనకెంతో సంతృప్తినిచ్చేటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన యుగయుగములు కూడా సజీవుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు.
అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మరి ఆయన ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి మరి ఒక మాట కూడా మనం చూస్తూ వచ్చాం కదా, ఆ 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4 చదివాం కదా, 4వ అధ్యాయము 10వ వాక్యంలో కూడా ఏం చదువుకున్నాం మనము. కాబట్టి 4వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు దేవుని అక్కడ అంటున్నాడు, అందుకు యేసు నీవు దేవుని వరము నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుటకు వాడెవడో అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చేటువంటి దేవుడు. మన దేవుడు అడిగినప్పుడు జీవజలాన్ని మనకు అనుగ్రహించాడు. కింద భాగం అంతా కూడా మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉన్నది. అక్కడ 11వ వచనం నుంచి కూడా చూస్తే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, నీ కాబట్టి ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకునని తాను మరి అడుగుతూ ఉన్నది. కాబట్టి నీకు నాకు కూడా ఆమె ఏముంటుందంటే నాకు ఇవ్వమని అడుగుతూ ఉంటుంది, నీకు తోడుకోవటానికి ఏమీ లేదు అన్నప్పుడు 12వ వచనం అంటాడు కదా, తన కుమారులలో తాను తన కుమారులను తన పశువులకు నువ్వు త్రాగి ఈ బావి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడుగుతా ఉన్నాడు. కాబట్టి అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా 13వ వచనంలో, కాబట్టి అందుకు యేసు ఏమంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్తాను. కాబట్టి మన ప్రభు ఇచ్చేటువంటి నీరు ఎంతో శ్రేష్టమైనటువంటి జీవజలపు బొగ్గను దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన యొక్క నోటిలో ఎప్పుడు కూడా లాలాజలం ఊరుతూ ఉన్నదంటే దేవుని యొక్క కృపే అది కదా. కాబట్టి మన ప్రభు ఎలాంటి ప్రభువు ఉంటున్నాడంటే నిన్ను నన్ను కూడా తన యొక్క జీవాహారంతో ఆయన సంతృప్తిపరిచేటువంటి దేవుణ్ణి మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా కొంత సమయం ఆరాధించి ప్రభువుని మనం ఘనపరచబద్ధులం వింటున్నాం. అలాగే 4వ తలంపుగా చూస్తాము, హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ 7వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 7వ అధ్యాయము చదవండి, 25వ వాక్యం. 7:25 కూడా చదువుకుంటాం. కాబట్టి అంటున్నాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము కూడా జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట, శక్తిమంతుడైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. అందుకని 4వ తలంపులు అన్నాడు. ఆయన చెప్పేటువంటి మాట అంటే కాచి కాపాడు సజీవ దేవుడు. నిన్ను నన్ను కూడా నేటి వరకు ఇంతవరకు కూడా కాచి కాపాడే సజీవుడైనటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టే మన ప్రభుని మధ్యాహ్న వేళలో ఈ ప్రభు దినం నాడు మనం ఆరాధించి మన ప్రభువును బద్ధులమై ఉంటున్నాం. కారణం ఏంటంటే ఈయన తన ద్వారా మరి దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు ఎలాంటి వాడుకున్నాడంట, నిరంతరం కూడా జీవిస్తూ ఉన్నాడు. నిరంతరం కూడా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన తన యొక్క కృపచేత జీవిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు, జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు మన దేవుడు ఎలాంటి దేవుడు అంట, శక్తిమంతుడైనటువంటి దేవుడు. నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. మన శక్తి సరిపోదు, మన బలము, మన అంగబలము, మన యొక్క అధికార బలం మనకి ఏమాత్రం కూడా సరిపోదు. కానీ మన దేవుడు రక్షించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఒక వ్యక్తిని రక్షించాలన్నా, ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా, ఒక వ్యక్తిని గొప్పవాణ్ణి చేయాలన్నా మరి ఆ యొక్క కృప దేవుని వద్ద మాత్రమే ఉన్నది. ఎందుకని ఆయన అంటున్నాడు సంపూర్ణముగా. ఎలాగంట, కొంచెం కొంచెం, సగం సగం కాదు, సగం కాదు. ఎలాగ రక్షిస్తాడంట, మరి సంపూర్ణంగా రక్షిస్తాడు. కాబట్టి సగం సగం కాదు కానీ, కొంచెం కాదు కానీ, సంపూర్ణంగా నిన్ను నన్ను రక్షించేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడంట, శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుని బట్టి మన ప్రభువును మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం గణపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడని
మనం చూస్తూ వచ్చినామంటే మన దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్నం వేళలో మరి రక్షించేటువంటి దేవుణ్ణి మన హృదయమారా కూడా ఆరాధించాలి. నీకు శక్తి సరిపోవట్లేదేమో నీ పని చేసుకోవడానికి, దేవుడిని అడుగు. ఆయన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన బలమును నీకు అనుగ్రహిస్తాడు. ఆయన పునరుద్ధాన శక్తితో బలముతో ఆయన నిన్ను నన్ను కూడా లేవనెత్తుతాడు. మన శక్తి సరిపోదు, మన భక్తి ఆ సందర్భాల్లో సరిపోదు. కానీ దేవుని శక్తి మనకు వచ్చినప్పుడు మనము ఉజ్జీవింపబడతాం. అంతేగాని మన శక్తి చేత, మన బలం చేత, మన ఆలోచన చేత మనం ఏమి కూడా సాధించలేం. దేవుడు శక్తిని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు ఆయన మనం పాడుకున్నాం కదా, ఏం పాట? యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిదంట. కాబట్టి ఎంతో మంచిది. ఆయన మా కోట, మా శైలము, మా కోట, మా దుర్గము, మా ఉన్నత దుర్గము నీవే అని దావీదు మరీ మరీ పాడుకుంటా ఉన్నారు. కాబట్టి నా జీవితంలో ఇటు శక్తి కలిగినటువంటి దేవుణ్ణి, ఇటు బలమైనటువంటి దేవుణ్ణి మధ్యాహ్నం వేళలో మనం హృదయమార కూడా కొంత సమయం ఆరాధించి మన ప్రభువును మనం మరి ఆయన ఘనపరుస్తాం. కాబట్టి సజీవ ప్రధాన యాజకుడు మన దేవుడు, సజీవ ప్రధాన యాజకుడిని మనం మరి ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్ధమైనటువంటి మరొక మాట కూడా చూస్తే మన ప్రభు గలతీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గలతీయుల సంఘానికి గలతీయులకు రాస్తూ ఆ మాట కూడా చదువుకుంటాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం, 2:20 కూడా చదువుదాం. అయితే అక్కడ అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఆయన మరి మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటల్లో 2వ అధ్యాయము 20 వచనం మీకు చెప్తున్నాను కదా. ఆ మాటల్లో చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు ప్రభు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన. కాబట్టి విశ్వాసం వలన ఏం చేయబడుతున్నాడంట? నేను జీవిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాట్లాడుతున్నారు. 5వ తలంపులో మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన మరి నీకు నాకు కూడా ఎలా ఉన్నాడంటే మరి ఆయన మరి సజీవుడిగా ఉంటూ ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నాలో ప్రభు యేసుక్రీస్తు వారు జీవిస్తూ ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా లవ్ విత్ మీ అని ప్రభు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు మనం ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, ఇకను జీవించేవాడును కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి నేను ఎలాంటి వాడిగా ఉన్నాను అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి సిలువ వేశాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నీవు నేను కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి మరి నీవు నేను కూడా లోబడి సిలువ వేసుకున్నాం. సిలువకు మనల్ని మనం అప్పగించుకున్నాము. కనుక అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి నాలో కూడా ఎలా ఉండాలంటే, నా మటుకు నేను కాదు ప్రభు, నాలో నా శక్తి సరిపోదు, నా భక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు, కానీ నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అనేటువంటి మరి వాడిగా నీవు నేను కూడా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరి 2 మరి చేతులకు మేకులు, కాళ్ళలో మేకులు ఏ విధంగా అయితే కొట్టబడి ఉన్నావో, అలాగే నీకు నాకు కూడా ఈ లోకంలో ఎంత మాత్రం కూడా వాటి సంబంధంలో మనము పాలు పంపులు మనకు అవసరం ఎంత మాత్రం కూడా లేవు. గల కారణం ఏంటంటే, నీవు నేను కూడా క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడ్డాం. కాబట్టి సిలువ వేయబడినప్పుడు మనకి ఇంకా లోకంతో ఏం పని? మనకి ఎంత మాత్రం కూడా బంధువులతో, స్నేహితులతో మనకి ఎంత మాత్రం కూడా అంత పరిచయాలు అవసరం లేదు. మన పరిచయము, మన స్నేహము దేవునితోనే ఉండాలి, కానీ మన స్నేహము మనుషులతో, బంధువులతో అంత ఎక్కువ ఉండడం మంచిది కాదు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకలో జీవించేవాడను నేను కాదు. ఇక నేను జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఎలా చెప్తే నేను అలా జీవిస్తాను, ఆయన ఎలాగూ నడవమంటే అలాగూ నడుస్తాను అని అపోస్తలుడైన పౌలు
తన యొక్క భావమును మన గమనాగమనానికి ఆయన తీసుకొస్తున్నారు. అందుకనే రోమాపత్రికలు అంటాడు కదా, 6వ అధ్యాయం 8వ వచనంలో 6, 8 కూడా చదివితే, 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటాము. మనము క్రీస్తు కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నామంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మరి పేతురు మరి ఈయన అంటున్నాడు రోమా సంఘానికి రాస్తూ, నేను ఎలాంటి వాడిగా ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఒప్పుకుంటున్నాడంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలు అంటున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము అనేటువంటి మాటలు మన గమనానికి తీసుకొస్తూ రోమపత్రిక 8 నుంచి 11 వరకు కూడా మనం చదువుకుంటే కింద భాగం కూడా మనం చదువుతాం. కాబట్టి ఏలైనగా 10వ వచనం, ఏలైనగా ఆయన జీవించుట ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై. కాబట్టి ఎలాగంట దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు కాబట్టి సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనండి. కాబట్టి మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. కాబట్టి నేను ఎలాగున్నాను అని అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు. మరి గమనాన్ని తీసుకొస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఒకసారి మనం గమనిస్తూ వస్తున్నప్పుడు మన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గమనానికి తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటూ ఉన్నారంట, ఇకను జీవించేవాడను నేను కాను. నేను జీవించేటువంటి వాడు నేను కాను. నేను జీవించినటువంటి జీవితం నేను చనిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై నేను ఆయన మరణంలో ఆయన బాప్తిసంలో నేను పాలు పంపులు పొందాను. అప్పుడే నాకు లోకంతో ఎంత మాత్రం కూడా సంబంధాలు లేవు. నేను క్రీస్తు వాడను, క్రీస్తు దానను అని నీవు నేను కూడా అట్టి భావం కలిగి ఉండాలి కదా. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలు ఎన్ని అధ్యాయంలో చదివాము? 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి మనం ఏం చేయాలంట, ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. కాబట్టి మధ్యాహ్న వేళలో నేను నమ్ముచున్నావా ప్రియ సహోదరుడా సహోదరి? ఏదో ఆచారంగా అలవాటుగా ఏదో వాళ్ళు తీసుకుంటున్నారని బాప్తిసం నేను తీసుకుంటున్నాను, నా భార్య తీసుకుంటున్నాను నేను తీసుకుంటున్నాను, నా భర్త తీసుకుంటున్నాడని నేను తీసుకుంటున్నాను అనుకుంటే మరి ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ దాని మూలకంగా ప్రభు అంటున్నాడు మనము ఎలాగ ఉండాలంట, ప్రభుత్వం లేదని. అక్కడ 10వ వచనం చూస్తే, ఏలైనగా ఆయన చనిపోవుడు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని. కాబట్టి పాపం విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఇక జీవించేటువంటి జీవితము, మిగిలినటువంటి జీవితం మనము దేవుని కొరకే మనం జీవించాలి. మన బంధువుల కోసమో కదా, లేక మనకి జీవనోపాధి కోసమో కాదు. నిజంగా చెప్పాలంటే మనము దేవుని కొరకే జీవించాలి. కాబట్టి నీవు నేను కూడా అలాగూ జీవిస్తున్నామా లేదా అని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు దేవుని విషయమే జీవించున్నాను అంటున్నాడు. అటువలే 11వ వచనంలో చూస్తే, అటువలే మీరు కూడా, ఎటువలే ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె అపోస్తలుడైన పౌలు వలె నీవు నేను కూడా అటువలే అన్నప్పుడు మీరు కూడా పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు ఎలా ఉండాలంట, జీవితులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. కాబట్టి నిన్ను నీవే పరిశీలించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. కాబట్టి నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? కాబట్టి మన దేవుడు యుగయుములకు కూడా సజీవుడైనటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఈ మధ్యాహ్న వేళలో మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గలతీ పత్రికలో చూస్తే 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం కదా, 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించున్న జీవితము ఎలా ఉందంట, నన్ను ప్రేమించి. ఎవరిని ప్రేమించంట?
నన్ను ప్రేమించి అనేటువంటి మాట నువ్వు చెప్పగలవా? నీ గుండె మీద నువ్వు చేవేసి చెప్పుకో. నన్ను ప్రేమించాడు నా దేవుడు. ఎంత ఘోర పాపినైనా నన్ను ప్రేమించాడు కదా. నన్ను ప్రేమించి అనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవనం అంటున్నాడు. నేను శరీరమందు జీవించున్నటువంటి నా జీవితము, నా జీవనము ఎలా ఉన్నదంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. ఇక్కడ 2 మాటలు 3 మాటలు మనకు కనపడుతున్నాయి. 3వ మాటలు కూడా, ఒకటి నన్ను ప్రేమించి, రెండో మాట ఏందంట, నన్ను, రెండో మాట నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, మూడో మాట చూస్తే దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నా. కాబట్టి దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నావా, లేక నీ బలం వల్ల జీవిస్తున్నావా, లేక ఇరుగు పొరుగు వారి శక్తి వలన బలం వలన నాకు బలం వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనుకుంటూ నువ్వు జీవిస్తున్నావా? కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో, నన్ను నేను పరిశీలించుకుందాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ గలతీ సంఘానికి రాస్తూ ఆ సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఎలాగున్నాయంటే, నన్ను ప్రేమించాడు, పాపినైన నన్ను ప్రేమించాడు, ద్రోహినైన నన్ను ప్రేమించాడు. ఆయన నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. తను తానే ఆ యొక్క శిలువ మరణానికి అప్పగించుకుని ఉన్నటువంటి దేవుని కొరకు నేను జీవిస్తా అని అపోస్తలుడైన పౌలు తను తీర్మానం చేసుకున్నాడండి. కాబట్టి ఆ మాటలు మరి తాత్పర్యం మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆయన నాలో జీవిస్తున్నాడు అన్నట్టుంటున్నాడు. కాబట్టి ఆయన నిజముగా నీలో నాలో జీవిస్తున్నాడా అని మనం కూడా పరిశీలన చేసుకోవాలని దేవుడు మన యొక్క మాటల ద్వారా మన గమనానికి ఆయన తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. కాబట్టి నా జీవితంలో మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, అవమానాలు, వీటిలన్నిటిలో కూడా దేవుని విశ్వాసంతోనే నేను జీవిస్తున్నాను. నా శ్రమలో, నా ఇబ్బందుల్లో, నా కష్టాల్లో, నా లేమిలో కదా, వీటన్ని విషయాల్లో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో అపోస్తలుడైన పౌలు ఆయన జీవించినటువంటి వాడుకున్నాడు. కాబట్టి ఇలాంటి మరి జీవితమును నేను కూడా కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకో. అపోస్తలుడైన పౌలు ఏమంటూ వచ్చాడు, ఆయన ఏమంటూ ఉన్నాడు మనం చదివాం కదా. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను ఏం చేయబడ్డాడు, అర్పణముగాను బలిగాను అప్పగించుకోడు. అర్పణముగా అప్పగించుకున్నాడు, బలిగా అర్పించుకున్నటువంటి దేవుడిని కొరకే నేను జీవిస్తున్నాను. నా జీవితం ఇంకా ప్రభు కొరకే, నేను బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే అనేటువంటి తీర్మానంతో అపోస్తలుడైన పౌలు ఆయన జీవించినటువంటి జీవితాన్ని గురించి ఆనాడు రోమా సంఘంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ఈ మాటలు ఆయన రాసినాడు. కాబట్టి ఈ దినాల్లో ఉన్నటువంటి నీకు నాకు కూడా ఈ మాటలు ఆయన బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందును బట్టి మన ప్రభువుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మన ఘనపరచ బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మన దేవుడు నాలో జీవిస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్ధులమై ఉంటాం. మరి ఒక మాట చూస్తే కొలసీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఆ యొక్క లేఖలో కూడా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక చదవండి. 3వ అధ్యాయము 4వ వాక్యంలో, కాబట్టి మనకి ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటున్నాడు, కాబట్టి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడును అంటున్నాడు. కాబట్టి మనకు దేవుడు ఎలాంటి వాడుకున్నాడంటే, 5వ తలంపుగా మన దేవుడు యుగయుగములు కూడా సజీవుడైనటువంటి దేవుడు 5వ తలంపులో మహిమపరచుటకు సజీవుడు. ఆయన్ని మహిమపరచుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన కీర్తించుటకు కూడా సజీవుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు నిజముగా. అందుని బట్టే మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, మనకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు కొలసీ పత్రిక 3వ అధ్యాయము మరి 4వ వచనంలో మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడంట, మనకు జీవమై ఉన్నాడు. ఆయన మనలో తన యొక్క కాబట్టి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా, మనకి
ప్రత్యక్షపరచబడినప్పుడు దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు అనుకో, మనం ఏం చెప్పాలంట? ఆయన మన ముందు కనిపిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మనకు జీవమై ఉన్నటువంటి దేవుడు, మనకి బ్రతికిస్తున్నటువంటి దేవుడు, నాకు ఊపిరినిచ్చినటువంటి దేవుడు, నాకు ఆత్మ ఇచ్చినటువంటి దేవుడు ప్రత్యక్షం అటువంటి మనకు కనబడినప్పుడు కదా, ఆ దర్శనంలో కనబడినప్పుడు చూస్తున్నప్పుడు మనకు జీవమై ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడు. నీవు నేను కూడా ఆయన యొక్క మహిమలో నీవు నేను కూడా ప్రత్యక్షపరచబడేటువంటి వారుగా, అలాంటి ప్రత్యక్షతలో నీవు నేను కూడా ఉండాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారు. అందును బట్టి మన ప్రభువుని ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆయన యొక్క మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన యొక్క మహిమలో నీవు నేను కూడా ప్రత్యక్షపరచబడేటువంటి ధన్యతను, కృపను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు. అందును బట్టి ఈ మధ్యాహ్న వేళలో మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ బద్ధులమై ఉంటున్నాం. గల కారణం ఏంటంటే, మనం చూస్తూ వచ్చినటువంటి మాటలు, మనం గమనిస్తూ వచ్చినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, 3వ అధ్యాయము 21వ వచనములో, 3:21 పక్కన ఉంటుంది, 3:21 కూడా చదివితే, కాబట్టి 3:21లో ఏం చేస్తా ఉన్నాడు? సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుకున్నాడు. ఎలాంటి వాడిగా మన ప్రభు మార్చుకున్నాడని చూస్తే ఫిలిప్పీ పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట మనం చూసినప్పుడు ఎంత చక్కగా ఉన్నదంటే, సమస్తమును కూడా తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి. కాబట్టి దేవుడికి ఎంత శక్తి ఉందో తెలుసా? సమస్తాన్ని కూడా లోబరుచుకునేటువంటి శక్తి. సముద్రం ఆయన మాట ఉంటుంది, సృష్టి ఆయన మాట ఉంటుంది, కానీ మనిషి మాత్రం ఆయన మాట వినటల్లా కదా. రాత్రి గమ్మంటే రాత్రి అవుతుంది, పగల గమ్మంటే పగలవుతుంది, వర్షం కురమంటే వర్షం కురుస్తుంది, వర్షం వద్దంటే ఆగిపోతుంది. కాబట్టి సముద్రాన్ని కూడా 2 పాయలు కమ్మంటే సముద్రం కూడా 2 పాయలుగా ఆయన చేసినటువంటి వాడు. శక్తిమంతుడైనటువంటి ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సమస్తమును ఆయనకు ఏం చేయబడుతున్నాయంట? లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకి ఎలాగ చేస్తున్నాడంట? సమరూపము గల దానిగా మారుస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. మన శరీరం ఎలాంటి శరీరం అంట? మన దీన శరీరం. ఈ శరీరంలో ప్రాణం పోతే పురుగులు వచ్చేస్తాయి, పురుగులు పడతాయి, ఏమాత్రం కూడా శరీరం ఉపయోగం లేనిది. అయితే ఈ శరీరమును గురించి ఆయన అంటున్నాడు, శరీరమును సమరూపము గల దానిగా నేను మహిమ గల సమరూపము గల దానిగా నేను మారుస్తాను అని మన ప్రభు సెలవిస్తున్నారు. కనుక ఇలాంటి గొప్ప దేవుణ్ణి, ఇలాంటి గొప్ప ప్రభుని మన హృదయమారకుడి మధ్యాహ్న వేళలో మరి ఆరాధించి మన ప్రభువుని మన గణపరచ బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఈ మాట ఒకసారి చదువుకోండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడు. ఎక్కడ ప్రత్యక్షపరచబడతామంట? ఆయన యొక్క మహిమలో. ఆ పాట కూడా భలే పాట ఉంటుంది కదా, ఆ పాట నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు పాడటానికి. మహిమయందు ప్రత్యక్షపరచబడేటువంటి వారుగా నిన్ను నన్ను కూడా ఆయన సమరూపముగా చేసినటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్న వేళలో మనం హృదయమారా కూడా ఆరాధిస్తాం. దాని కొరకు ఒక మాట చదువుకుంటాము. రోమా పత్రిక 8:17 చదువుకుంటాం. రోమా 8:17 చదవండి. 8వ అధ్యాయం 8:17 వచనంలో ఏం రాయబడుతున్నదంటే, కాబట్టి మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు కూడా ఆయనతో కూడా శ్రమ పడిన యెడల క్రీస్తు తోటి మనము వారసులం. కాబట్టి దేనికి వారసులము అని చూస్తే, ఆయనకు మహిమకు ఏ విధంగా అయితే వారసులముగా మరి చేయబడ్డామో అక్కడ అంటున్నాడు. ఈ మాటలు 17 వచనంలో చూస్తే, మనము పిల్లలమైతే వారసులం అంటున్నాడు. కాబట్టి పిల్లలు దేనికి అంట? ఒక తండ్రికి ఆస్తి ఉన్నదనుకో,
ఆ తండ్రికి పిల్లలే కదా వారసులు అవుతారు, కానీ వేరే వాళ్ళు వారసులు అవుతారా? అవుతారండి సుబ్బులమ్మ గారు? అవరు కదండి. కాబట్టి అలాగే నీవు నేను కూడా పిల్లలము. అక్కడ అంటున్నాడు మనం పిల్లలమైతే వారసులము, దేవుని యొక్క వారసులం. ఎవరికి వారసులం అంటే మనం దేవుని తోడి వారసులం. కాబట్టి దేవుని తోడి వారసులము అని ఈ మాటలు ఇక్కడ చక్కగా ఒక్కాణించి ప్రభు చెప్తాడు. అనగా అనగా అంటున్నాడు. ఒకవేళ నీకు తెలియదేమో, నాకు అర్థం కాదేమో నేను ప్రభు అంటున్నాడు, పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. ఎవరి వారసులం అంటే మనం దేవుని వారసులం. కాబట్టి ఇది అక్కడ అంటే దేవుని వారసులం. ఇంకా లోతుగా, ఇంకా డీప్గా ఆ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల. ఒకవేళ ఆయనతో శ్రమ పడాల్సి వచ్చిందా ఈ లోకంలో, ఆయన నమ్ముకున్నందుకు నిందలు, అవమానాలు ఎన్నో కదా, శ్రమలు, కీడులు ఎన్నో, రోగాలు అనేకమైనవి నీ మీదకి నా మీదకి వచ్చినవేమో, అయినా కూడా మనము బాధపడాల్సిన పని ఎంత మాత్రం కూడా లేదు, దిగులు చెందాల్సిన వారము కాదు. అందుకని క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు కూడా ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులు. మనం వారసుడు, అన్నిటికీ కూడా వారసుడే కదా, అంతేనా కాదంటారండి? కాబట్టి అన్నిటిలో వారసుడే, ఇంట్లో వారసుడే, మరి పొలంలో వారసుడే, అన్నిటిలో కూడా వారసత్వమే. కాబట్టి నీ నా జీవితం అలాగే ఈ లోకములో దీనికే వారసులుగా ఉంటే మరి 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 ఆ యొక్క పరలోకానికి నిన్ను నన్ను కూడా, ఆయనకు మహిమకే నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడంట, వారసుడిగా చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం తెలుసా! ఆ యొక్క వారసత్వం పొందాలంటే, ఆ మహిమ పొందాలంటే ఎంత నీవు నేను కూడా మరి ఎంత మంచి చేసుకుని ఉండాలో క్రీస్తుతో. అందుకే అంటున్నాడు క్రీస్తుతో శ్రమపడిన ఎడల అంటున్నాడు. ఈ మాట మనకి హృదయానికి అన్వయించుకుని చదువుకున్నప్పుడు క్రీస్తుతో మనము ఏం చేయాలంట, క్రీస్తుతో మనము శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. క్రీస్తుతో ఎంత శ్రమ పడ్డాడు ప్రభు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన వెంబడించిన వారు 12 మందే వెంబడించారు. ఎవరు వెంబడించాల, అనేకులు క్రీస్తుతో వెంబడించడానికి అనేకులు ముందుకు రాల. ఆయన్ని వెంబడించిన వారు 12 మందే. ఆ 12 మందితో మరి ప్రారంభించినటువంటి పరిచర్య ఈనాడు అనేక ప్రపంచాల్లో విస్తారముగా వ్యాపించి ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క మహిమతో కూడా వారసులుగా, ఆయనకు మహిమలో కూడా నీవు నేను కూడా వారసుడిగా, వారసురాలు ఉండేటువంటి ధన్యతను, కృపను, భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి భారము కొలది మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరిచబద్ధులమేంటున్నాం. చివరిగా ఆ మాట చూస్తాము. ప్రకటన గ్రంథం, చివరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మన ప్రభు యుగ యుగములు కూడా జీవించినటువంటి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడని చూస్తే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి. మీ పరిశుద్ధ గ్రంథాల్లో 1వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుంటాం. 17, 18 వచనాలు చదువుకుంటామండి ఆ మాటలు. కాబట్టి నేను ఆయనను చూడగానే, యోహాను అంటున్నాడు ఈ మాటలు, యోహాను అంటున్నాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను భయపడకము. కాబట్టి ఆయన చూడగానే మరి యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనాన్ని చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో వారు చెప్తున్నటువంటి మాట, వారు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఈ మధ్యాహ్న వేళలో నీ నా గమనాన్ని తీసుకొస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఆయన చూడగానే ఎలాంటి వాడుకున్నాడు, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అంటున్నాడు. ఆయన పాదముల యొద్ద ఆయన ఏం చేశాడంట, పడిపోయాడంట. ఆయన చూసేటువంటి ధన్యత మరి ఆయనకి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. చచ్చిన వాళ్ళని పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, ఆ విధంగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యోహాను గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టుకుని ఆయన్ని ఏం చేస్తున్నారని ఆ భాగంలో మనం చూస్తే 17వ వచనంలో ఏమంటున్నాడు, అక్కడ తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లంటా ఉన్నాడు. 18వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు, నేను మొదటి వాడను. కాబట్టి నేను మొదటి వాడను. నేను ఎలాంటి వాడనంట, మొదటిగా ఉన్నటువంటి వాడను, మొదటి మనుషుని నేనే, మొదటి వాడను. రెండవది కడపటి వాడని అంటున్నాడు. మూడవది జీవించి వాడని అంటున్నాడు. నాలుగవది మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను.
మరియు మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు పాతాళపు చెవులు నా స్వాధీనములో. కాబట్టి మన దేవుడు ఉన్నటువంటి గొప్పతనము, ఆయనలో ఉన్నటువంటి విశిష్టతను గురించి యోహాను చెప్తున్నాడు. ఈ యొక్క మరి యోహాను గారికి దర్శనంలో, ప్రకటన గ్రంథంలో, మరి పరమజ్ఞాని యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యోహాను గారు తను చూసినటువంటి ప్రత్యక్షతను మన యొక్క గమనాగమనానికి మధ్యాహ్నం వేళలో ఆయన తీసుకొస్తున్నారు. నేను ఎలా ఉన్నానంటే ఆయన చూసినప్పుడు నేను చచ్చిన వాని మరి పడిపోయాను. ఆయన చూడగానే చచ్చిన వాని ಮೇಲೆ పడిపోయినటువంటి నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చారంట, ఆయన వలె ఆయన పాదముల వద్ద పడితేనే అంటున్నాడు. చచ్చిన వాని వలె ఆయన యొక్క పాదముల వద్ద పడినటువంటి యోహాను యోహాను గారిని ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఆయన తన కుడి చేతిని మరి నా మీద ఉంచి అంటున్నాడు. యోహాను తను అనుభవించినటువంటి ప్రత్యక్షతను ఈ ప్రకటన గ్రంథంలో చివరి గ్రంథం, యోహాను సువార్త ఈ ప్రకటన గ్రంథంలో, బైబిల్లో చివరి గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో వారు రాయించినటువంటి మాటలు ఏంటంటే, నేను భయపడ్డాను, అయితే ప్రభు అంటున్నారు నేను మొదటి వాడను అంటున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నారంట. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేటువంటి వాడను కూడా నేనే. అయితే నేను మృతుడయ్యాను కానీ యుగ యుగములు కూడా ఎలాంటి వాడును ఉన్నానంట, యుగ యుగములకు మన దేవుడు సజీవుడనే ఉన్నానంటున్నాడు. మన ఈరోజు వర్తమానం ఏంటంటే యుగ యుగములు కూడా సజీవుడు మన దేవుడు, యుగ యుగముల్లో కూడా సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు. ఒక భక్తుడుగా రాశాడు, సజీవ మాట కూడా చక్కగా మరి ఆ మాటలు చక్కగా ఉంటాయి. ఆ మాట గుర్తొస్తుంది కానీ ఆ పాట సరిగా గుర్తు రావట్లేదు. కాబట్టి నా జీవితంలో మన దేవుడు యుగ యుగములు కూడా సజీవంగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆయన మరణము యొక్కయు మరి పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు స్వాధీనములో కలిగినటువంటి దేవుడు. ఒక వ్యక్తిని మరణింప చేయాలన్నా, ఒక వ్యక్తిని జీవింప చేయాలన్నా కూడా ఆయన చేతిలో ఏమున్నదంట, తాళపు చెవి ఉన్నది. ఆ తాళపు చెవి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. కాబట్టి ఆ తాళపు చెవి నిన్ను నన్ను కూడా బ్రతికిస్తూ ఉన్నది. ఇంతవరకు కూడా నిన్ను నన్ను కూడా మరి ఆ యొక్క మృతుల్లోకి వెళ్లకుండా ఇంతవరకు కూడా సజీవుడిగా నిన్ను నన్ను కూడా ఉంచుతూ ఉన్నది. ఆయన చేతిలో తాళపు చెవులు ఉన్నవి అంటున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఆ మాట నా గమనానికి ఆయన తీసుకొస్తే ఆయన ఎలాంటి వాడుకున్నాడని మనకు గమనం చూస్తే యుగ యుగములకు కూడా మరి సజీవుడిగా ఉన్నటువంటి దేవుడిని నేను కూడా ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మరి ఆయన ఘనపరచాలి. ఎందుకంటే నీవు మొదటి వాడవయ్యా, కడపటి వాడవు, జీవించేటువంటి దేవుడు నాయన, నీవు మొదటి వాడవు. అలాగే మరి సజీవుడు అయ్యేటటువంటి వాడుకున్నావు. మరణము ఎక్కువ, మృతుల లోకము ఎక్కువ, తాళప చెవులు నీ యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి దేవుడు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇలాంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి నేను కూడా ఆరాధించేటువంటి ధన్యతను, కృపను, భాగ్యమును దేవ నాకు కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన హృదయమార కూడా కొంత సమయం మనం ప్రభువుని ఆరాధించుదాం.